గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం. ఆదివారం తెల్లారి మా వాళ్ళు మార్నింగ్ ఏం చేద్దామంటే మంచిగా సూప్ చేసి పంపిద్దామని పిల్లలు కొద్దిగా జలుబు దగ్గు జ్వరాలు ఉన్నాయి. దాని నుంచి కోసమని నేను సూప్ తయారు చేసిన టమాటీ అండ్ చికెన్ కార్న్ సూప్. టమాటీలు కావాలి, చికెన్ కావాలి, ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ కావాలి, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, ఇవేమో పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అండ్ మన స్వీట్ కార్న్స్, అల్లం. ఇవి కాకుండా మనకి కావాల్సింది స్వీట్ కార్న్ పౌడర్ కావాలి అండ్ మిరియాలు ఆల్రెడీ దంచిపెట్టి ఉంచుకున్న మిరియాలు. అన్నిటిని తీసుకొని ఇలాగా బాయిల్ చేసుకోవాలి. మిరియాలు వేసి బాగా మనం దీన్ని బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచారంటే బాయిల్ చేసి ఉంచిన దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకొని టమాటీల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మిరియాల పౌడరు, అల్లం వేసి నేను బాగా దాన్ని బాయిల్ చేశాను, స్మాష్ కూడా చేశాను. దీనిలో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాయిల్ చేసుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా బాయిల్ చేద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలన్నా. బాయిల్ చేసిన చికెన్ ఉంది కదండి, దాన్ని కూడా మనం ఇందులో వేసుకున్నాం. ఈ రెండింటిని మటుకు బాగా ఒక 10 minutes బాగా మరగనియండి. సో దట్ చికెన్ ఆల్రెడీ బాయిల్ ఉంది కదా, కొద్ది మిరియాలు అవి ఉంటాయి కదా, మిరియాలు అవి వాటికి కారం పడుతుంది, టేస్ట్ పెరుగుతుంది. టమాటీలో కూడా ఉడుకుతుంది కాబట్టి రుచి పెరుగుతుంది. వెల్లుల్లిపాయలని ఈ టైప్లో మనం రౌండ్గా కానీ పొడవుగా కానీ కట్ చేసుకుని ఈ వెల్లుల్లిపాయలని ఆల్రెడీ బాయిల్ అవుతుంది కాబట్టి మనం వేసేసుకున్నాం. అన్నీ బాయిల్డ్ ఇందులో ఆయిల్ ఏమి వాడాం కాబట్టి చాలా హెల్తీ. ఇది ఒక 1/2 minute ఉడికిన తర్వాత మనం స్వీట్ కార్న్ వేసుకుందాం. బాగా బాయిల్ అయిపోయిందండి. ఇది కూడాను ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలో స్వీట్ కార్న్ వేసుకోండి. స్వీట్ కార్న్ అనేది మీకు ఎంత దీనిగా తినాలనిపిస్తే దాని ప్రకారం వేసుకోండి. మింట్ ఫ్లేవర్ కోసమని మీరు ఆ పుదీనా వేస్తారు కదా, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేకపోతే మింట్ ఫ్లేవర్ బాగుంటుందండి. కొద్దిగా వేసుకున్నాను, నేను ఎక్కువ వేసుకోలేదు. మళ్ళీ పిల్లలకు నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. పౌడర్ తీసుకున్నానండి. కార్న్ పౌడర్ నేను 4 స్పూన్లు తీసుకున్నాను. నాకు థిక్గా ఉంటే నాకు సూప్ నచ్చుతుంది కాబట్టి 4 స్పూన్లు తీసుకున్నాను. దీనిలో వాటర్ కలిపి చిక్కగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి, ఇలా చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. ఆ మిశ్రమాన్ని కలిపాం కదండి, దాన్ని సిమ్లో చేసుకున్న తర్వాత దానిలో జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఉప్పు కూడా నేను ఆల్రెడీ ఉప్పులోటే నేను మరగేసాను కాబట్టి ఏంటంటే మన టమాటీలు, అందుకే నేను ఉప్పు వేరేగా వేయలేదు. అలా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. మ్యాక్సిమం తగ్గించుకొని వేసుకోవడం చూసుకోండి, తీపి రుచి వస్తాయి. ఇది వేసిన తర్వాత నెమ్మదిగా స్టిర్ చేయండి. నెమ్మదిగా స్టిర్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు చిక్కదనం స్టార్ట్ అవుతుంది. చిక్కదనం స్టార్ట్ అయిందంటే మీకు సూప్ రెడీ అయిపోయినట్టే. రెండు కలుపుతుంటే చిక్కదనం వచ్చేస్తుంది. చిక్కదనం వచ్చేసిందంటే ఒక 2 నిమిషాల తర్వాత మీరు దించేసుకోండి. దింపే ముందు కొత్తిమీర, లైట్గా మిరియాల పౌడర్ వేసుకోండి. ఆల్రెడీ మిరియాలు వేసి నేను ఉడకేసాను. కొద్దిగా లైట్గా మిరియాల పౌడర్ వేసుకోండి. మీకు సూప్ రెడీ అయిపోయినట్టు చూడండి. ఆల్రెడీ చిక్కదనం వచ్చేస్తుంది. సరేనండి, కలుద్దాం, తింటూ మాట్లాడుకుందాం. చికెన్ సూప్ రెడీ అయిపోయింది. ఇగో మా రోమి ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు తినడానికి. వాడికి ఇప్పుడు ఎబాకస్ క్లాస్ టైం అవుతుందట. అయినా సరే తినేసి వెళ్ళరా అని చెప్పాను నేను. రోమి, నువ్వు స్టార్ట్ చేయి, నెమ్మదిగా స్టార్ట్ చేయి. చాలా వేడుకుంది. రోమి బాగుందన్నా. సరే, మీరు కూడా ట్రై చేయండి. ఇది రెగ్యులర్గా చేసుకునేదే కానీ హెల్త్కి మంచిదని నేను ఈరోజు చేశాను. మా పిల్లలు కొద్దిగా జలుబు తిన్నదని. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ. బాయ్.